గదిరాజు ప్యాలెస్కి వచ్చాం, కొత్త హోటల్. యాక్చువల్లీ ఇక్కడ దీని పక్కనే రెస్టారెంట్ ఉంది, ఇక్కడ హోటల్గా కూడా ఉంది. సో ఈ మధ్య హోటల్గా చేశారు, 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అక్కడ కంపార్ట్మెంట్ కొంచెం పెద్దగా ఉంది, అలాగే కదా. సో అలాగే ఇలాగ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తే అక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయి, ఇప్పుడు మూసారు లేట్ అయింది కాబట్టి. ఇక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి, బాబా ఫోటోలు కదా. అలాగే ఇక్కడ నుంచి చూపిస్తాను, ఇలా పెద్దగా ఉంది వాళ్ళ ఇలాగే. సో ఇలాగే ఉంది, ఇలాగే ఉంటుంది. ఇక్కడికి మాత్రం విజిట్ చేయండి, వైజాగ్ ఎంబీబీపీ కాలనీ దగ్గర. సో ఇలాగే వెళ్తున్నాము. చూస్తుంది ఎంత తెలియదని, అక్కడ అక్కడే ఉంది ఎంట్రన్స్ అక్కడ అంతే. సో అలాగే వెళ్తాము, చూద్దాం ఎలా ఉందో లేదో తెలియదు కానీ అలా చూసేద్దాం ఎలా ఉంది. సో అలాగే వెళ్ళిపోతున్నాం కదా గైస్. చూసారా ఎంట్రన్స్ ఇలాగే అనిపిస్తుంది. ఈ మధ్యలో నుంచి అక్కడ కొన్ని ఫోటోలు ఉంటాయి, కొన్ని మనుషులు తీస్తుంటారు. యాక్చువల్లీ అటు సైడ్ రెస్టారెంట్ ఉంది, చివరికి రెస్టారెంట్ దీనికి కనెక్టెడ్ కాకుండా దీనికి పక్కన ఉంటుంది కాబట్టి కొంచెం ఫేమస్గా ఉంటుంది. సో అంత ఫేమస్గా ఉండదు కాబట్టి, ఈ ప్లేస్ ఫేమస్గా ఉంది కాబట్టి అక్కడ ఫేమస్గా ఉంటుంది, ఎక్కువ పీపుల్ గట్రా వస్తూ అక్కడ తినడానికి వెళ్తారు. సో ఇలాగా ఈ ట్యూస్డే మేము మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో ఇలా కలిసి ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై గైస్. సో అలాగా ఫుల్ ఒకసారి వ్యూ ఇచ్చేస్తాను. అంతా వ్యూ. సో ఇక్కడ కొంచెం స్టార్టింగ్ లాగా ఉంటుంది రోడ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఫౌంటైన్. సో ఇది ఫౌంటైన్ వేసి ఎందుకో ఆప్షనట్టు అన్నారు కానీ ఇదే ఫౌంటైన్, నేను చెప్తున్న ఫౌంటైన్. సో ఎక్కడ ఉంది, అక్కడ లోపలికి ఉంటుంది. తగ్గిపోయింది వాటర్, ఈ ఫౌంటైన్ ఉంటుంది ఇక్కడ. చూసారు గైస్, గదిరాజు ప్యాలెస్ కొత్తగా కట్టిన హోటల్. సో బై గైస్.